అమరావతిలోని ఆర్టీజీఎస్ లో వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రజా భాగస్వామ్యంతో పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ లో అధికారులు ప్రజలు అంతా భాగస్వామ్యం కావాలన్నారు. ప్రతి ఉద్యోగి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు సహకరించాలన్నారు. ప్రభుత్వం మంచి పని చేస్తే ప్రజలు పాల్గొంటారు అనడానికి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి వచ్చిన స్పందనే నిదర్శనమన్నారు. వాస్తవాలు ప్రజలకు వివరించగలిగితే ప్రభుత్వానికి వారే అండగా నిలుస్తారని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. నెలవారీ ఆర్థిక ప్రగతి నివేదికపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఆక్వా రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పాలకొల్లులో జరిగిన ఆక్వా రైతుల కృతజ్ఞత సభకు ఆయన హాజరయ్యారు. రైతులకు విద్యుత్ యూనిట్ ధర ₹50 ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. గతంలో ఏపీని ఆక్వా హబ్ గా తీర్చిదిద్దిన ఘనత సీఎం చంద్రబాబుదేనని, జగన్ హయాంలో విద్యుత్ ఛార్జీలు ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ అంటూ ఇబ్బందులు పెట్టారని, ప్రస్తుతం విద్యుత్ సబ్సిడీతో ఎకరానికి 84,000 ఆదా అవుతుందని మంత్రి నిమ్మల చెప్పారు. రాజధాని అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణానికి అడ్డంకులు తొలగాయి. భూసేకరణ నోటిఫికేషన్ సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. భూమిని సేకరించేందుకు ఇచ్చిన నోటిఫికేషన్ సవాల్ చేస్తూ దాఖలైన 2 వేర్వేరు పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ తీర్పిచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి గ్రామాలకు దారులు ఏర్పడ్డాయి. తమ జీవితంలో చూడలేము అనుకున్న బస్సులు, ఇతర సౌకర్యాలను చూసి ఆ ప్రాంత ప్రజల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లను వేణోళ్లు కీర్తిస్తున్నారు. అడవితల్లి బాటలను పూర్తి చేసిన కూటమి ప్రభుత్వం తాజాగా మైదాన ప్రాంతాల్లో ఉన్న 158 గ్రామాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టింది. ఇప్పటికే అల్లూరు సీతారామరాజు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లాలోని ఎన్నో గిరిశిఖర గ్రామాలకు తొలిసారి రహదారి సౌకర్యం కల్పించారు. మరో 158 గ్రామాలకు రోడ్లు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం పేదవారికి ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్రరెడ్డి అన్నారు. మంత్రాలయం నియోజకవర్గంలో 4 మండలాల్లోని 83 మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 47,32,000 చెక్కులను ఆయన క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా పెద్దపీట వేస్తుందని అన్నారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు జేసీ ప్రభాకర్ రెడ్డి. వైసీపీకి, జగన్ కు పెద్దారెడ్డి వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, ఆయన పార్టీకి పనికిరారంటూ ఘాటుగా విమర్శించారు. తన పదవిని కేవలం డబ్బు సంపాదించుకోవడానికి ఉపయోగించుకున్నారని ఆరోపించారు. నెల్లూరులో వైసీపీ నేతలు గోవిందనామాలని అవమానించడంపై టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు కపిర రేవతి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంతపేట ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఉపవాస దీక్ష చేపట్టారు. రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఒక హిందువుగా దీక్ష చేపట్టినట్లు తెలిపారు. దీక్ష ముగిశాక మహిళలతో భారీ ర్యాలీ చేపడతామన్నారు. రాజకీయాల కోసం ఏ మతాన్ని కించపరచకూడదని అన్నారు. ధర్మ పరిరక్షణకై హిందూ ధార్మిక సంఘాలు, ప్రజలు ఏకతాటిపైకి ముందుకు సాగాలని రేవతి కోరారు. గుంటూరు జిల్లా కాపునాడు నూతన కార్యవర్గం ఏర్పాటైంది. గుంటూరు జిల్లా నూతన అధ్యక్షుడిగా గోరంట్లకు చెందిన చలువాది రాంబాబు నియమితులయ్యారు. జిల్లా యజమాని విభాగం అధ్యక్షుడిగా గోలి శ్రవణ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ల సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా రాంబాబు, శ్రవణ్ కుమార్ నియామక పత్రాలు అందుకున్నారు. ఈ నెల 16న విజయవాడలో కాపు జేఏసీ సమావేశం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సందర్భంగా కోరారు. ఏపీ సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని జీఎస్టీ కౌన్సిల్ అధికారులు సందర్శించారు. ఆర్టీజీఎస్ పనితీరుపై అధికారులకు డేటా డ్రివెన్ గవర్నెన్స్, డేటా లేక్, ఏఐ, అవేర్ విభాగాల ప్రతినిధులు వివరించారు. ఆర్టీజీఎస్ పనితీరు అద్భుతంగా ఉందని జీఎస్టీ కౌన్సిల్ అదనపు కార్యదర్శి పంకజ్ కుమార్ సింగ్ అన్నారు. ఇతర రాష్ట్రాలకు ఆర్టీజీఎస్ ఆదర్శప్రాయంగా ఉందని ప్రశంసించారు. జీఎస్టీ కౌన్సిల్ సంయుక్త కార్యదర్శి డిపి మిశ్రాతో కలిసి ఆర్టీజీఎస్ ను అధికారులు సందర్శించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో వైసీపీ డీఎస్సీ ర్యాలీలో ఏఎస్ఐ జ్యోతి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసు ఆంక్షలు ఉన్నా వాటిని బేఖాతరు చేస్తూ వైసీపీ ర్యాలీకి దిగింది. పూతలపట్టు జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించగా ఆ సమయంలో విధుల్లో ఉన్న ఏఎస్ఐ జ్యోతిపై దౌర్జన్యం చేస్తూ వెళ్లడంతో ఆమె కింద పడిపోయారు. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. అయినా సరే అవేమీ పట్టించుకోకుండా ఆమెను తొక్కుకుంటూనే ర్యాలీ నిర్వహించారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఆసుపత్రికి చేరుకుని ఆమెను పరామర్శించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా ర్యాలీ చేసినందుకు ఆయనతో పాటు 13 మందిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తూ వైసీపీ చేపట్టిన నిరసన ర్యాలీతో ప్రజలకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. దాంతో విక్రమరెడ్డిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.
భవనాలు నిర్మించడం సులభమే, కానీ కళలకు పునాదులు వేయాలంటే ప్రభుత్వానికి సంకల్పం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ సంకల్పంతోనే తెలంగాణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వేగంగా రూపుదిద్దుకుంటున్నాయని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆర్థిక సామాజిక అసమానతలకు ముగింపు పలుకుతూ కులం, మతం, ప్రాంతం, కుటుంబ నేపథ్యం అనే గీతలను చెరిపివేస్తూ ప్రతి చిన్నారికి ప్రపంచ స్థాయి విద్యను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో అత్యాధునిక వసతులతో నిర్మితమవుతున్న ఈ విద్యాలయాలు పేద కుటుంబాల పిల్లలను రేపటి శాస్త్రవేత్తలుగా, పరిపాలకులుగా, పారిశ్రామికవేత్తలుగా, నవభారత నిర్మాతలుగా తీర్చిదిద్దే జ్ఞాన మందిరాలుగా నిలవబోతున్నాయని పేర్కొన్నారు. నిషేధిత భూముల జాబితా 22A పీఓబీ జాబితాలోని భూమి రిజిస్ట్రేషన్ ఆగిపోయి ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. చట్టబద్ధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నిషేధిత ఆస్తులపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్లు, అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. గత ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న చట్టపరమైన, సాంకేతిక సమస్యలను పరిష్కరించి బాధితులకు ఊరట కల్పిస్తామని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు తీరుతో పార్టీ మారాల్సి వచ్చిందన్నారు. కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్న పోచారం అన్నం పెట్టిన వాళ్లను ఎప్పుడూ మర్చిపోలేనన్నారు. పదవి డబ్బుల కోసం పార్టీ మారలేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారానని పోచారం స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని, జాతీయ జెండా మాత్రమే కప్పుకున్నానని చెప్పారు. నిధుల కోసం ఫోన్ చేస్తే ఎవరూ స్పందించరని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మట్టా రాగమయ్య పుట్టినరోజు సందర్భంగా ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కలెక్టర్ దివాకర్ విద్యార్థులకు ఉచిత విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని జేవియర్ డిగ్రీ కళాశాల ఇండోర్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా గమ్యం చేరే వరకు విద్యార్థులు కష్టపడి చదవాలని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో ఆశా స్వచ్ఛంద సంస్థ 12 లక్షల విలువైన విద్యా సామాగ్రిని ఉచితంగా అందజేయడం అభినందనీయమన్నారు. కొమరం భీం జిల్లా కౌటల మండల పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. మహిళా సర్పంచులకు బదులు వారి భర్తలు హాజరు కావడం వివాదానికి దారితీసింది. ఎంపీపీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్ అధికారులు హాజరయ్యారు. అయితే కొందరు మహిళా సర్పంచులకు బదులు వారి భర్తలు రావడంపై మిగిలిన సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. దీంతో మహిళా సర్పంచ్ భర్తలు సమావేశం నుంచి వెళ్లిపోయారు. తెలుసో తెలియకో తప్పులు జరిగాయి, పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించాలని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కోరారు. ఇక ముందు తప్పులు జరగకుండా చూసుకుంటామన్నారు. డాన్సర్స్ అసోసియేషన్లో గ్రూపులు కట్టొద్దని జానీ మాస్టర్ విజ్ఞప్తి చేశారు. అందరం సమిష్టిగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. విజయవాడలో కాంట్రాక్టర్లు బిల్లుల బకాయిల కోసం రోడ్డెక్కారు. నగర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న కాంట్రాక్టర్లు పనులు నిలిపివేసి నిరసనకు దిగారు. పనులు పూర్తి చేసి నెలలు గడుస్తున్నా బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 100 కోట్ల బిల్లులు పేరుకుపోయాయని, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుమారు 150 మంది కాంట్రాక్టర్లు ఈ సమ్మెలో పాల్గొంటూ ఉండడంతో నగర వ్యాప్తంగా దాదాపు 60 నుండి 70 కీలక పనులు నిలిచిపోయాయి. నిత్యం సమావేశాలు, సమీక్షల్లో తీరిక లేకుండా గడిపే విజయనగరం జిల్లా కలెక్టర్ లెక్చరర్గా మారారు. కస్తూర్బా విద్యా సంస్థను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి ఇంటర్ విద్యార్థులకు పాఠాలు బోధించారు. పాఠ్యాంశాలపై పలు ప్రశ్నలు వేసి సమాధానాలు తెలుసుకున్నారు. అలాగే 10వ తరగతి విద్యార్థులకు కూడా పలు ప్రశ్నలు వేశారు. కస్తూర్బా విద్యా సంస్థలోని వంటలను రుచి చూశారు. కూటమి ప్రభుత్వంలో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని అగ్రిగోల్డ్ బాధితులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల కేబినెట్లో ఈ అంశంపై చర్చించి బాధితులకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించడం శుభ పరిణామం అని అగ్రిగోల్డ్ బాధిత సంఘం గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. ఇందుకు ప్రభుత్వం ప్రత్యేక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసిందన్నారు. అయితే కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా త్వరగా తేల్చాలని సూచించారు. 6,300 కోట్ల అగ్రిగోల్డ్ సంస్థ ప్రజల నుంచి వసూలు చేసిందన్నారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం కట్టేవరం గ్రామంలో న్యాయవాది ఇంటిపై దాడి, హత్యాయత్నం కేసులో తెనాలి మండల ఎంపీపీ ధర్మరాజులు చెన్నకేశవులు అలియాస్ చెన్నై సహా నలుగురిని తెనాలి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ నెల 9న కట్టేవరం గ్రామంలోని అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లి సీసీ రోడ్డుపై ద్విచక్ర వాహనాల రాకపోకల విషయంలో న్యాయవాది షేక్ ఖాదర్ హుస్సేన్, చెన్నయ్య మధ్య వివాదం ఏర్పడింది. అనంతరం చెన్నై ఇంట్లోకి ప్రవేశించి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కుటుంబ సభ్యులపై దాడికి ప్రయత్నించి బెదిరించినట్లు డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య పేరుతో జరుగుతున్న మోసాల పట్ల బ్రాహ్మణ సమాజం అప్రమత్తంగా ఉండాలని సమాఖ్య విజ్ఞప్తి చేసింది. బ్రాహ్మణ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన సమాఖ్య పేరుతో మోసాలకు పాల్పడడం ఆవేదన కలిగిస్తోందని సమాఖ్య జాతీయ అధ్యక్షుడు ప్రదీప్ జ్యోతి, మహిళా అధ్యక్షురాలు మాలిని, వెన్నపల్లి జగన్మోహన్ శర్మలు అన్నారు.
సమాఖ్యలో పదవులు ఇప్పిస్తామని ద్రోణంరాజు రవికుమార్ మోసాలకు పాల్పడుతున్నట్లు సమాఖ్య గుర్తించిందని చెప్పారు. ఇలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని బ్రాహ్మణ సమాజాన్ని కోరారు. నిర్మల్ జిల్లా కడెం పోలీసులు శభాష్ అనిపించుకుంటున్నారు. మాసాపేట మూలమలుపు వద్ద కూరగాయల ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో కూరగాయలన్నీ రోడ్డుపై పడిపోయాయి. అటుగా వెళ్తున్న బ్లూ కోట్ పోలీసులు భీమరావు, గణేష్ గమనించి ఆటోను పైకి లేపి కూరగాయలన్నీ ఏరి ఆటోలోకి ఎక్కించి పంపించారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచిన పోలీసులను స్థానికులు అభినందించారు. సత్యసాయి జిల్లా నంబుల పూలకుంట మండలం జోకుల గ్రామంలో జరుగుతున్న సోలార్ ప్రాజెక్టు పనులను పలువురు అడ్డుకున్నారు. రామ్ తరంగా కంపెనీ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులు అడ్డుకుని కొందరు బెదిరించారని ఆ కంపెనీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు. అయితే వారికి మద్దతుగా ఎటువంటి అనుమతులు లేకుండా పనులు చేస్తున్నారని బీజేపీ, వైసీపీ నేతలు కలిసి ధర్నా చేపట్టారు. అయితే కొందరు వైసీపీ నేతలతో కలిసి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చర్చ జరుగుతోంది. గద్వాల జిల్లా డాక్టర్ ప్రియాంక హత్యోదంతానికి నిరసనగా ఐజులు అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛంద బంద్ నిర్వహించారు. ప్రియాంకకు న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. బంద్కు వ్యాపారులు, ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించారు. దీంతో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారగా దుకాణాలు, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. అనంతరం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రియాంకకు న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని, మహిళల భద్రతకు ప్రభుత్వం మరింత పటిష్ట చర్యలు చేపట్టాలి అంటూ నినాదాలు చేశారు. హైదరాబాద్ అంబర్పేట ఫ్లైఓవర్ పై వాటర్ పైప్ ప్రమాదకరంగా వేలాడుతూ ప్రయాణికులను భయపెడుతోంది. వర్షపు నీరు పోయేందుకు ఈ పైప్ ఏర్పాటు చేశారు. అది సగం విరిగి కిందకు వేలాడుతున్నా పట్టించుకోవాల్సిన సిబ్బంది కన్నెత్తి చూడటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ మార్గంలో ప్రయాణించాలంటే భయం కలుగుతోందని, అది విరిగి ఎవరినెత్తిన పడుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చార్మినార్ వద్ద ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ కు నో, జీవితానికి ఎస్ అంటూ నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన 1200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులను యాంటీ డ్రగ్ అంబాసిడర్లుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ నిర్మూలనలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు. తిరుపతి జిల్లా నగిరి మీదుగా తమిళనాడుకు అక్రమ ఇసుక తరలింపునకు పోలీసులు అడ్డుకున్నారు. అర్ధరాత్రి తనిఖీలు నిర్వహించి 4 టిప్పర్ లారీలను ఆపేందుకు ప్రయత్నించారు. 2 టిప్పర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 2 టిప్పర్లు తమిళనాడు వైపు పరారయ్యాయి. బిల్లులు, రవాణా అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. టిప్పర్ యజమానులపై కేసులు నమోదు చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో 500 మీటర్ల భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. బీజేపీ ఆధ్వర్యంలో వివిధ పాఠశాలల విద్యార్థులతో కలిసి తిరంగా ర్యాలీ నిర్వహించారు. కొత్త బస్టాండ్ నుంచి ప్రధాన వీధులతో తిరుగుతూ భారీ జాతీయ జెండా ప్రదర్శించారు. మానవహారంగా ఏర్పడి జెండా ప్రదర్శన చేస్తూ వందే మాతరం నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీశైలం మల్లన్న ఆలయంలో శాస్త్రోక్తంగా వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేక పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ఈ నెల 7న ప్రారంభమైన 5 రోజుల పాటు కొనసాగిన వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేకంలో లోకక్షేమం కోరి వేద పండితులు ఆశీర్వచనం చేశారు. సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి అనే సంకల్పంతో యాగాన్ని నిర్వహించినట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు, చైర్మన్ రమేష్ నాయుడు తెలిపారు. గద్వాల్లో 9 ఏళ్ల చిన్నారి స్కేటింగ్ చేస్తూ బోనం ఎత్తింది. సుమారు 2 కిలోమీటర్ల తలపై బోనంతో సహా ప్రయాణించింది. చిన్నారి తన్విక స్థానికంగా 4వ తరగతి చదువుతోంది. ఈ దృశ్యాలు చూసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ దంపతులు తన్వికను ప్రత్యేకంగా అభినందించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా సీలేరు ప్రాంతం ప్రకృతి రమణీయంగా మారింది. పొగమంచుతో శీతల వాతావరణాన్ని తలపించింది. ఇటీవల కురిసిన వర్షాల ప్రభావంతో ఈ సుందర దృశ్యాలు ఏర్పడ్డాయి. స్థానిక జలాశయం, పరిసర ప్రాంతాల్లో దట్టమైన మంచు తెరలు అలుముకోవడంతో ప్రకృతి సోయగాలు పర్యాటకులను, ప్రకృతి ప్రేమికులను ఎంతగానో కనువిందు చేశాయి. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో పులి పిల్లల సమాచారం కలకల రేపుతోంది. తాంసీ కే గొల్లఘాట్ శివార్లోని పంట చేలల్లో పులిపిల్ల కనిపించింది. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి పెన్గంగ నదిని దాటి ఆదిలాబాద్ జిల్లాలోకి పులి వచ్చినట్లు తెలుస్తోంది. అనకాపల్లి జిల్లాలో మత్స్యకారుల వలకు వింత చేప చిక్కింది. కేకోటపాడు మండలం కేకే అగ్రహారంలోని రైవాడ కాలువలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు అరుదైన చేప దొరికింది. దీన్ని చూసి వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గట్టి పొలుసులు, పెద్ద రెక్కలు కలిగి ఉన్న చేపను చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది విదేశీ జాతికి చెందిన డెవిల్ ఫిష్ అయి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. జైపూర్లో నిందితులు మీనా కుమారి, వినీల్ చౌదరి అలియాస్ వినీల్ బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాను ఎరగా చేసుకుని బాలికలు యువతులతో పరిచయాలు పెంచుకున్నట్లు గుర్తించారు. వ్యక్తిగత సమాచారం సేకరించి బ్లాక్మెయిల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గుంటూరు జిల్లా నల్లపాడులోని వైఫై అతిథి గృహంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. పేకాట ఆడుతున్న 29 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 23 లక్షల నగదు, 27 ఫోన్లు, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. గుడివాడకు చెందిన ఈశ్వర్రావు, ఫణి కలిసి పేకాట శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ బోడుప్పల్లోని అమ్నామ్స్ గల్ఫ్ బేకర్స్ పై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హానికర కెమికల్స్ తో కేకులు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే కాలం చెల్లిన రంగులు, పొడులు, కేకులు స్వాధీనం చేసుకున్నారు. బేకరీ నిర్వాహకుడు అబ్దుల్ ముత్తలిబ్ సయ్యద్ ను అదుపులోకి తీసుకున్నారు. జార్ఖండ్ కు చెందిన అబ్దుల్ ముత్తలిబ్ సయ్యద్, నిర్మల్ కు చెందిన బేకరీ యజమాని ముస్తఫాకు నెలవారీగా డబ్బులు చెల్లిస్తూ బేకరీ నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఘటనపై మేడిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మార్కాపురం జిల్లా దేవనగరం అటవీ ప్రాంతంలో నెమలిని వేటాడి చంపిన 3 వ్యక్తులను అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి నెమలి మాంసం, నెమలి ఈకలు, వేటకు ఉపయోగించిన ఉచ్చులను స్వాధీనం చేసుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. 3 నిందితులు దేవనగరానికి చెందిన వారుగా గుర్తించారు. శ్రీకాళహస్తి హత్య కేసును తిరుపతి జిల్లా పోలీసులు ఛేదించారు. అంతర్రాష్ట్ర నేర చరిత్ర కలిగిన 4 నిందితులను అరెస్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన 3, పుత్తూరుకు చెందిన 1 నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై తమిళనాడు రాష్ట్రంలో గతంలో పలు క్రిమినల్ కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులకు చెన్నైకి చెందిన తొప్పై గణేశన్ గ్యాంగ్ తో సంబంధాలున్నట్లు గుర్తించారు. హత్యకు ఉపయోగించిన బైక్, 2 కత్తులు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. సత్యసాయి జిల్లా మడకసిరి మండలం కే పాళ్యంలో అజిత్ కుమార్ అనే 2వ తరగతి విద్యార్థి అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. కేఎస్ తాండా పాఠశాలకు అజిత్ కుమార్ అతని నానమ్మ స్కూల్స్ కు సాగనంపుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూల్ దగ్గర దింపుతానని చెప్పి గుర్తు తెలియని వ్యక్తి బాలుని బైక్ పై ఎక్కించుకుని తీసుకెళ్లాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా బాలుడు ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడం కలకల రేపింది. ఈ పేలుడు ధాటికి ఇంట్లో ఉన్న 2 మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు గాయపడిన 2 మహిళలను ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారు. అయితే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు రెఫర్ చేశారు. గ్యాస్ సిలిండర్ పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్లలోని ప్రజలు సైతం భయాందోళనకు గురయ్యారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. పాత పోలీస్ స్టేషన్ భవనం శిథిలాస్థితికి చేరి పైకప్పు పెచ్చులూడి పట్టడంతో విధుల్లో ఉన్న ఏఎస్ఐ శ్రీనివాసరావు కుడి భుజానికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో శ్రీనివాసరావును చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కొత్త పోలీస్ స్టేషన్ భవన నిర్మాణం చేపట్టినప్పటికీ ప్రారంభం కాకపోవడంతో పోలీస్ సిబ్బంది, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్త భవనాన్ని త్వరగా నిర్మించి ప్రారంభించాలని సిబ్బంది కోరుతున్నారు. ప్రతిపక్షాలకు పోటీగా పార్లమెంట్ ఆవరణలో ఎన్డీఏ ఎంపీలు ర్యాలీ నిర్వహించారు. అమిత్ షా సమాధానం పూర్తిగా వినాలని నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ సభ నుంచి పారిపోవద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. విపక్షాలు సభ జరగకుండా అడ్డుకున్నాయి అంటూ ఎన్డీఏ కూటమి ఎంపీలు మండిపడ్డారు. జార్ఖండ్లో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిని రాహుల్ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. జార్ఖండ్లో నిన్న విద్యార్థులపై జరిగిన లాఠీచార్జికి నిరసనగా బీజేపీ చేపట్టిన బంద్ పలుచోట్ల ఉద్రిక్తతలకు దారితీసింది. బంద్లో బీజేపీ శ్రేణులు భారీగా పాల్గొన్నాయి. పలుచోట్ల పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీంతో బీజేపీ శ్రేణులు రోడ్ల మీద టైర్లను తగలబెట్టాయి. నీట్ పరీక్షకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసింది. దేశవ్యాప్తంగా అమలవుతున్న నీట్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇకపై 12వ తరగతి మార్కుల ఆధారంగానే వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశం కల్పించాలని తమిళనాడు ప్రభుత్వం డిమాండ్ చేసింది. భారీ ఫీజులున్న కోచింగ్ సెంటర్లను నీట్ ప్రోత్సహిస్తోందని, దీని కారణంగా విద్యార్థులు, వారి కుటుంబాలపై విపరీతమైన ఆర్థిక భారం పడుతోందని విజయ్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. నీట్ కారణంగా విద్యార్థుల దృష్టి స్కూల్ చదువు నుంచే కోచింగ్లపైకి మళ్లుతోందని తమిళనాడు మంత్రి అరుణ్ రాజ్ ఆరోపించారు. కాగా ఈ తీర్మానాన్ని వ్యతిరేకించి బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. ఎయిర్ ఇండియా విమాన ఘటనపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంబెల్ ను పిలిపించిన కేంద్రం విమానంలో సాంకేతిక లోపాలపై ప్రశ్నించింది. సీఈఓ వివరణ తెలుసుకుంది.
తమిళ రాజకీయాల్లో త్రిష జపం కొనసాగుతూనే ఉంది. మొన్నటి వరకు డీఎంకే నేతలు త్రిష అంటూ కలవరించి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లగా మరోసారి అన్నా డీఎంకే ఉదయ్ కుమార్ నేత త్రిష నినాదాన్ని ఎత్తుకున్నారు. తమిళనాడు సీఎం విజయ్తో సినిమాలు తీసిన నిర్మాతలకు ప్రభుత్వ పదవులు ఇస్తున్నారని, త్వరలో త్రిషను డిప్యూటీ సీఎంగా ప్రకటిస్తారంటూ బహిరంగ సభలో కామెంట్ చేశారు. దీంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమిళనాడు హీరో చియాన్ విక్రమ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అరుదైన జాతికి చెందిన కోతితో వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తమిళనాడు అటవీ శాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. లార్ గిబ్బన్ జాతికి చెందిన కోతి చెన్నైకి ఎలా వచ్చిందనే దానిపై విచారణ చేస్తున్నారు. లార్ గిబ్బన్ కోతి చెన్నైలోని ప్రముఖ వ్యాపారవేత్త సీకే రంగనాథన్ నివాసంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ కోతిని చెన్నైకి ఎవరు తీసుకొచ్చారు అనే దానిపై విచారణ చేస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీకి అమెరికాలో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన క్రిమినల్ ఛార్జీలను యుఎస్ కోర్టు కొట్టివేసింది. ఈ తీర్పును గౌరవిస్తున్నామని, సత్యం న్యాయంపై తనకున్న నమ్మకం చెక్కు చెదరలేదని అదానీ పేర్కొన్నారు. ఈ విషయమై ఆయన ట్వీట్ చేశారు. న్యాయ ప్రక్రియను తాము ఎంతో గౌరవిస్తున్నామని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో తమ గ్రూప్ పైన, న్యాయ వ్యవస్థపైన, భారతదేశ న్యాయ సామర్థ్యంపైన నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు మాజీ క్రికెటర్ హర్భజన్ పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు పంజాబ్లో కొత్త రాజకీయ దుమారానికి తెరలేపింది. మత్తులో ఉన్నట్లుగా కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తుల వీడియోను చూపిస్తూ పంజాబ్లో జాంబీ డ్రగ్స్ సంక్షోభం తీవ్రంగా ఉందంటూ హర్భజన్ విమర్శించారు. రాష్ట్ర యువతకు ఇంతకంటే మెరుగైన భవిష్యత్తు కావాలని వ్యాఖ్యానించారు. డ్రగ్స్ సమస్యపై నిజాయితీ, జవాబుదారీతనం, తక్షణ చర్యలు అవసరమని పేర్కొన్నారు. దీంతో ఈ వీడియోపై బీజేపీ, ఆప్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అడుగుతున్న బెంగాల్ క్రికెటర్ అభిషేక్ పోరల్ అరెస్ట్ అయ్యాడు. తను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడి చేశాడని, తర్వాత బెదిరించాడని ఓ మెడికల్ విద్యార్థిని ఫిర్యాదు చేయడంతో పోలీసులు అభిషేక్ అదుపులోకి తీసుకున్నారు. ఏడాది జూన్లో ఓ మెడికో అభిషేక్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత 3 ఏళ్లుగా తాము రిలేషన్షిప్లో ఉన్నామని, గతేడాది నుంచి అభిషేక్ తను దూరం పెడుతున్నాడని ఫిర్యాదులో తెలిపింది. ఈ కేసులో అభిషేక్ అరెస్ట్ చేయాలని కలకత్తా హైకోర్టు పోలీసులను ఆదేశించింది. గతంలో అభిషేక్ ఈ ఆరోపణల్ని ఖండించాడు. సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్కు అత్యున్నత న్యాయస్థానం మరణశిక్ష విధించింది. 12 ఏళ్ల పాటు 5 లక్షల మంది చావుకు కారణమైనట్లు విచారణలో తేలింది. దీంతో పాటు విచారణకు గైర్హాజరు కావడంతో బషర్కు అత్యున్నత న్యాయస్థానం మరణశిక్షను ఖరారు చేసింది. బషర్ సోదరుడు మహేర్ అల్ అసద్కు సైతం న్యాయస్థానం మరణశిక్ష విధించింది. సిరియాలోని పౌరులను చిత్రహింసలకు గురిచేసింది. చంపిన బషర్ 2024లో రష్యాకు పారిపోయారు. అప్పటి నుంచి కోర్టు విచారణ చేయడంతో మరణశిక్ష ఖరారు చేసింది.